హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. గ్రాండ్ టెస్ట్ 3 ఈరోజు మనం ఎగ్జామ్ రాస్తున్నాం. మనం అనుకున్న విధంగానే ఈరోజు ఎగ్జామ్ని నిర్వహించుకుంటున్నాం. అయితే గ్రాండ్ టెస్ట్ 3 టాపిక్ ఏంటంటే 9వ తరగతి బయాలజీ నుండి 1 నుండి 5వ లెసన్స్ 40 ఛాలెంజింగ్ క్వశ్చన్స్ గలవు. ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకు సూచనలు. గ్రాండ్ టెస్ట్లో మొత్తం 100 ఛాలెంజింగ్ ప్రశ్నలు కలవు. అంటే ఇందులో కేవలం 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో 60 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు 40 సెకండ్ల సమయం ఉంటుంది. ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మీ మార్కులు కామెంట్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఏ. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం అని నామకరణం చేశాడు. బి. కణ నియంత్రణ గది మైటోకాండ్రియా. సి. కేంద్రక పూర్వ కణంలో కేంద్రక త్వచం ఉంటుంది. డి. నిజ కేంద్రక కణాలలో కేంద్రకం ఉంటుంది. ఆప్షన్ 1 ఏడి సరైనవి, ఆప్షన్ 2 బీసీ సరైనవి, ఆప్షన్ 3 సిడి సరైనవి, ఆప్షన్ 4 డి తప్ప అన్ని సరైనవి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ప్రశ్నలు మనం చక్కగా గమనించాలి. మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఏ, డి సరైనవి. రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానివి ఏవి? ఏ. క్రోమోప్లాస్టులు పూలు పండ్లకు రంగునిస్తాయి. బి. క్లోరోప్లాస్టులు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. సి. ల్యూకోప్లాస్టులు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. ఆప్షన్ 1 ఏ సరికాదు, ఆప్షన్ 2 బి, సి సరికాదు, ఆప్షన్ 3 బి సరైనది, సి సరికాదు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మూడవ ప్రశ్న, డాక్టర్లు సెలైన్ మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు. సెలైన్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ 0.9% అమ్మోనియం క్లోరైడ్, బి 10% గ్లూకోజ్ ద్రావణం, సి 0.9% సోడియం క్లోరైడ్ ద్రావణం, డి 0.9% హిమోగ్లోబిన్ ద్రావణం. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 డి సరైనది, ఆప్షన్ 4 సి సరైనది. మీరు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సెలైన్ అనగా ఏమిటంటే 0.9% సోడియం క్లోరైడ్ ద్రావణం. సో అందుకు సమాధానం ఆప్షన్ 4 సి సరైనది. నాలుగవ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఏ. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్టులు 50 నుండి 200 వరకు ఉంటాయి. బి. వృక్ష కణంలో ప్రత్యేకమైన భాగం గాల్జీ సంక్లిష్టం. సి. మైటోకాండ్రియాలోని ముడతలు పడిన నిర్మాణం క్రిస్టే. ఆప్షన్ 1 బి సరికాదు, ఆప్షన్ 2 బీసీ సరికాదు, ఆప్షన్ 3 బి సరైనది, సి సరికాదు, ఆప్షన్ 4 పైవన్నీ సరికాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వానిలో సరికానిది మీరు గుర్తించండి. ఇందుకు సమాధానం ఆప్షన్ 1 బి సరికాదు. వృక్ష కణంలో ప్రత్యేకమైన భాగం గాల్జీ సంక్లిష్టం కాదు. ఐదవ ప్రశ్న, సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చడం దీని యొక్క ముఖ్య విధి. ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 వర్ణరేణువులు, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 హరిత రేణువులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చడం దేని యొక్క ముఖ్య విధి అంటే ఇందుకు సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హరిత రేణువుల యొక్క ముఖ్య విధిగా చెప్పవచ్చు. ఆరవ ప్రశ్న, ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడేవి. ఆప్షన్ 1 లైసోజైమ్, ఆప్షన్ 2 రైబోజైమ్స్, ఆప్షన్ 3 లైకెన్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడేవి ఏవి అంటే ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లైసోజైమ్లే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమవుతాయి. ఏడవ ప్రశ్న, నేత్రపటలం నందు వంపు అసంపూర్ణంగా ఉండటం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ 1 ఎస్టిగ్మాటిజం, ఆప్షన్ 2 కంటి శుక్లం, ఆప్షన్ 3 గ్లూకోమా,
ఆప్షన్ 4 పొడి కళ్ళు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేత్రపటలం నందు వంపు అసంపూర్ణంగా ఉండటం వల్ల కలిగే వ్యాధి. ఇటువంటి ప్రశ్నలు మనకు డిఎస్సికి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టెట్కు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో ఆన్సర్ చూద్దాం. 7వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్టిగ్మాటిజం. 8వ ప్రశ్న కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. ఆప్షన్ 1 విటమిన్ కే, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ ఏ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను గురించి మనం చర్చించుకున్నాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏదంటే కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. మీకు అందరికి తెలిసే ఉంటుంది. అందుకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. 9వ ప్రశ్న ఈ క్రింది వానిలో కావాలియర్ స్మిత్ విభజించని రాజ్యం. ఆప్షన్ 1 అనిమేలియా, ఆప్షన్ 2 క్రోమిస్టా, ఆప్షన్ 3 ఫంగై, ఆప్షన్ 4 మొనిరా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వర్గాలు మనకు చాలామంది వర్ణించారు, అంటే విభజించడం జరిగింది. ఇందులో ఏమిటంటే కావాలియర్ స్మిత్ విభజించని రాజ్యం ఏదని ఇవ్వబడింది. సో అందుకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మొనిరా. కావాలియర్ స్మిత్ విభజించని రాజ్యం మొనిరాగా చెప్పుకోవచ్చు. 10వ ప్రశ్న ఈ క్రింది వానిలో ద్విస్తరిత జీవులు ఏవి. ఆప్షన్ 1 ప్లాటిహెల్మింథిస్, ఆప్షన్ 2 నిమోటోడా, ఆప్షన్ 3 అనెలిడా, ఆప్షన్ 4 నిడేరియా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ద్విస్తరిత జీవులు, ద్విస్తరిత మరియు త్రిస్తరిత ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ చేస్తుంటాయి మనల్ని. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం ద్విస్తరిత జీవి ఏదో గుర్తించాలి. సో ఆన్సర్ చూసేద్దాం. 10వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 నిడేరియా. ద్విస్తరిత జీవులు ఏవంటే నిడేరియాలకు సంబంధించినవి. 11వ ప్రశ్న కంటిపాప తారక ఏ రంగులో ఉంటాయి. ఆప్షన్ 1 నలుపు నీలం, ఆప్షన్ 2 బూడిద ఎరుపు, ఆప్షన్ 3 ఆకుపచ్చ గోధుమ, ఆప్షన్ 4 నీలం నలుపు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటిపాప మరియు తారక ఏ రంగులో ఉంటాయి. క్వశ్చన్ చూడండి, కంటిపాప ఫస్ట్ ఉంది, తర్వాత తారక ఉంది. సో ఈ రంగులు కూడా మనకు అదే విధంగా ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీలోనే. చూసేద్దాం ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నీలం మరియు నలుపు రంగులో ఉంటాయి. 12వ ప్రశ్న కుంతకాలను ఉలిగా ఉపయోగించే జంతువులు ఏవి. ఏ ఎలుక, బి కుందేలు, సి మొసలి, డి తిమింగళం. ఆప్షన్ కనుక చూస్తే ఆప్షన్ 1 సి మరియు డి, ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ప్రశ్నలు మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనం కరెక్ట్ కనుక చదివినట్లయితే ఆన్సర్ని ఈజీగా తెలుసుకోవచ్చు. 12వ ప్రశ్న సమాధానం ఏ మరియు బి అంటే ఎలుక మరియు కుందేలులో కుంతకాలను ఉలిగా ఉపయోగించే జంతువులుగా చెప్పవచ్చు. 13వ ప్రశ్న కార్డేటా జీవులు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ శరీర కుహరం ఉండదు, బి ద్విస్తరిత జీవులు, సి పాయు పరపుచ్చము ఉంటుంది, డి పృష్ఠవంశం కలిగి ఉంటాయి. ఆప్షన్ కనుక చూస్తే ఆప్షన్ 1 సి మరియు డి, ఆప్షన్ 2 సి మరియు ఏ, ఆప్షన్ 3 ఏ మరియు డి, ఆప్షన్ 4 బి మరియు సి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కార్డేటా జీవులు ఏ లక్షణాలను కలిగి ఉంటాయంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 సి మరియు డి, పాయు పరపుచ్చం ఉంటుంది, పృష్ఠవంశం కలిగి ఉంటాయి. 14వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఒక చోట నుండి మరొక చోటకు చలించలేనివి. ఆప్షన్ 1 ఆర్థ్రోపోడా, ఆప్షన్ 2 ఇకైనోడర్మేటా, ఆప్షన్ 3 మొలస్కా, ఆప్షన్ 4 పోరిఫెరా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చోట నుండి మరొక చోటుకు చలించలేనివి ఏవి అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆర్థ్రోపోడా జీవుల, లేకపోతే ఇకైనోడర్మేటా జీవుల, మొలస్కా జీవుల,
లేకపోతే పొరిఫెరా జీవుల? చూసేద్దాం. దానికి సమాధానం ఏమిటంటే ఆప్షన్ 4 పొరిఫెరా. ఒక చోటు నుండి మరొక చోటుకు చలించలేనివే పొరిఫెరా. 15వ ప్రశ్న, పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలను ఏమంటారు? ఆప్షన్ 1 టెరిడోఫైటా, ఆప్షన్ 2 క్రిప్టోగ్రామ్స్, ఆప్షన్ 3 ఫెనరోగ్రామ్స్, ఆప్షన్ 4 కార్టోగ్రఫీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలను ఏమంటారు అనేటువంటి ప్రశ్న మీ ముందుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఒకటి సమాధానంగా ఉంటుంది. ఆన్సర్ను చూద్దాం. ఆప్షన్ 3 ఫెనరోగామ్స్ అని అంటారు. 16వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏకదళ బీజాలు కానివి? ఏ గోధుమలు, బి పెసళ్ళు, సి బఠానీ, డి మొక్కజొన్న. ఆప్షన్ కనుక చూసినట్లయితే ఏ డి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 బిఏ, ఆప్షన్ 4 పైవన్నీ. ఏకదళ బీజాలు కానివి. 16వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఏకదళ బీజాలు కానివి ఏవంటే బఠానీ మరియు పెసళ్ళు కావు కాబట్టి ఆప్షన్ 2 బి, సి. 17వ ప్రశ్న, మన కంటిలోని దండాలు శంకువుల సంఖ్య? ఏ 4 మిలియన్లు 125 మిలియన్లు, బి 125 మిలియన్లు 7 మిలియన్లు, సి 10 మిలియన్లు 100 మిలియన్లు, డి 9 మిలియన్లు 135 మిలియన్లు. ఆప్షన్ కనుక చూస్తే ఏ సరైనది, డి సరైనది, సి సరైనది, ఆప్షన్ 4 బి సరైనది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటిలోని దండాలు మరియు శంకువుల సంఖ్య. దండాలు ఎన్ని ఉంటాయండి? 125 మిలియన్లు ఉంటాయి. శంకువులు ఎన్ని ఉంటాయి? 7 మిలియన్లు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి సరైనది. 18వ ప్రశ్న, వర్గీకరణ విధానంలో జీవుల అమరిక దేని నుండి ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 తరగతి, ఆప్షన్ 2 రంగం, ఆప్షన్ 3 ప్రజాతి జాతి, ఆప్షన్ 4 కుటుంబం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్గీకరణ విధానంలో జీవుల అమరిక దేని నుండి ప్రారంభమవుతుంది? 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రంగం నుండి ప్రారంభమవుతుంది. 19వ ప్రశ్న, జీవుల పుట్టుక అనే గ్రంథ రచయిత? ఆప్షన్ 1 లామార్క్, ఆప్షన్ 2 డార్విన్, ఆప్షన్ 3 చార్లెస్ లైల్, ఆప్షన్ 4 రేచల్ కార్సన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవుల పుట్టుక అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు గ్రంథాలు కూడా తెలిసి ఉండాలి. అవి రచించిన రచయితలు కూడా మనకు తెలిసి ఉంటే మనం ఆన్సర్ని ఈజీగా గుర్తిస్తాం. సో 19వ ప్రశ్న సమాధానం ఆప్షన్ 2 డార్విన్ అనే శాస్త్రవేత్త జీవుల పుట్టుక గ్రంథాన్ని రచించాడు. 20వ ప్రశ్న, ప్రజాతి జాతి అనే 2 పదాలను కనుగొన్న శాస్త్రవేత్త? ఆప్షన్ 1 కోప్లాండ్, ఆప్షన్ 2 విట్టేకర్, ఆప్షన్ 3 లిన్నేయస్, ఆప్షన్ 4 పైవారందరూ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజాతి జాతి అనే 2 పదాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? శాస్త్రీయ నామంలో ప్రజాతి, ఒకటి జాతి అనేవి ఉంటాయి. ఆ పదాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఆప్షన్ 3 లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ప్రజాతి జాతి అనే పదాలను కనుగొన్నాడు. 21వ ప్రశ్న, లిన్నేయస్ రాజ్యాలకు 3 రాజ్యాలు కలిపి 5 రాజ్యాలను వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 ఎర్నెస్ట్ హాకెల్, ఆప్షన్ 2 చాటన్, ఆప్షన్ 3 విట్టేకర్, ఆప్షన్ 4 కోప్లాండ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లిన్నేయస్ రాజ్యాలకు 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాలుగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే 5 రాజ్యాలను ఎవరు వర్గీకరణ చేశారు అనేటువంటి ప్రశ్న కలదు. అందుకు సమాధానం ఆప్షన్ 3 విట్టేకర్. 22వ ప్రశ్న, ఆల్ అవుట్
అగరబత్తి వెలిగించినప్పుడు గది వాసన వస్తుంది. అయితే ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది? ఆప్షన్ 1 ద్రవాభిసరణం, ఆప్షన్ 2 వ్యాపనం, ఆప్షన్ 3 పారగమ్యత, ఆప్షన్ 4 ఎండోసైటానిస్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అగరబత్తి ఆల్ అవుట్ వెలిగించినప్పుడు మనకి ఎక్కడున్నా కానీ వాసన వస్తుంది. అయితే ఇది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 వ్యాపన పద్ధతికి సంబంధించింది. 23వ ప్రశ్న. రాకేష్ ఒక రోగికి రక్తదానం చేయాలనుకున్నాడు. అయితే డాక్టర్ రాకేష్ లాంటి రక్తం ఉన్నవారు విశ్వదాతలుగా పేరు కలవారు అన్నాడు. అయితే రాకేష్ రక్తవర్గం ఏది? ఆప్షన్ 1 ఓ రక్తవర్గం, ఆప్షన్ 2 ఏబి రక్తవర్గం, ఆప్షన్ 3 ఏ రక్తవర్గం, ఆప్షన్ 4 బి రక్తవర్గం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విశ్వదాత మరియు విశ్వగ్రహీత అనేటువంటి రక్తవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న విశ్వదాత ఏదంటే ఆప్షన్ 1 ఓ రక్తవర్గానికి చెందిన వారే విశ్వదాతలుగా చెప్పుకోవచ్చు. 24వ ప్రశ్న. ప్లాస్మా పొర తన గుండా ఏ వాటికి అనుమతినిస్తుంది? ఏ ఆక్సిజన్, బి నైట్రోజన్, సి క్లోరోఫామ్, డి ఈథర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 1 ఏ సి, ఆప్షన్ 2 బి సి, ఆప్షన్ 3 బి డి, ఆప్షన్ 4 పైవన్నీ. ప్లాస్మా పొర తన గుండా ఏ వాటికి అనుమతినిస్తుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 పైవన్నిటికి అనుమతినివ్వడం జరుగుతుంది. 25వ ప్రశ్న. శిశువులో రక్త కణాలు తయారయ్యే భాగాలు: 1 కాలేయం, 2 ప్లీహం, 3 ఎముక మజ్జ, 4 గుండె. ఆప్షన్ కనుక చూస్తే ఏ 3,4 మాత్రమే, బి 2,4 మాత్రమే, సి 1,2 మాత్రమే, 4 పైవన్నీ. గర్భంలో ఉన్నటువంటి శిశువులో కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లల్లో రక్త కణాలు తయారయ్యే భాగాలు ఏవి అంటే అందుకు సమాధానం ఆప్షన్ సి 1 మరియు 2 మాత్రమే, అంటే కాలేయం మరియు ప్లీహంలో రక్త కణాలు తయారవుతాయి. 26వ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఏ క్షీరదాలలో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది? 1 ఒంటె, 2 ఏనుగు, 3 లామ, 4 ఈము పక్షి. ఆప్షన్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 3,4, ఆప్షన్ బి 2,4, ఆప్షన్ సి 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఏ క్షీరదాలలో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 3 మాత్రమే, అంటే ఒంటె మరియు లామాలో ఉంటాయి. 27వ ప్రశ్న. ఈ క్రింది వానిలో కణిక రహిత కణాలు ఏవి? 1 లింఫోసైట్స్, 2 మోనోసైట్స్, 3 న్యూట్రోఫిల్స్, 4 ఇసినోఫిల్స్. ఆప్షన్ చూసినట్లయితే 3,4 మాత్రమే, బి 2,4 మాత్రమే, సి 1,2 మాత్రమే, ఆప్షన్ 4 1,3 మాత్రమే. మరి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కణిక రహిత కణాలు ఏవి? మనకందరికి తెలిసే ఉంటుంది. కణిక రహిత కణాలు ఏవంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 మాత్రమే, లింఫోసైట్స్, మోనోసైట్స్. 28వ ప్రశ్న. మానవుని రక్తంలో అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ని ఎక్కిస్తే కలిగే ప్రభావం: ఏ అలర్జీ కలుగుతుంది, బి సిరలలో రక్తం గడ్డకడుతుంది, సి 50% గ్లూకోజ్ ద్రావణమే డైక్ట్రోజ్, డి అధిక నీరు చేర్చడం మంచిది. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏబి, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. అంటే మానవుని రక్తంలో అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ని ఎక్కిస్తే కలిగే ప్రభావం ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 29వ ప్రశ్న. డ్రైనేజీలోని మురుగునీరు వాసన రావడం అనేది ఏ ప్రక్రియ? ఆప్షన్ ఏ వ్యతిరేక ద్రవాభిసరణం, ఆప్షన్ బి ద్రవాభిసరణం, ఆప్షన్ సి వ్యాపనం, ఆప్షన్ 4 పారగమ్యత. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
డ్రైనేజీలోని మురుగునీరు మనకు కొద్ది దూరంలో కూడా చెడు వాసన రావడం జరుగుతుంది. అయితే ఈ వాసన రావడానికి ఏ ప్రక్రియ అంటే అందుకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యాపన ప్రక్రియకు చెందినది. 30వ ప్రశ్న, మూత్రపిండాలు రక్తం వడపోయడంలో ఇమిడి ఉన్న సూత్రం. ఆప్షన్ ఏ ద్రవాభిసరణం, బి పాక్షిక పారగమ్యత, సి విచక్షణాస్తరం, డి వ్యాపనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండాలు రక్తం వడపోయడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ ఏ అంటే ద్రవాభిసరణానికి చెందినది. 31వ ప్రశ్న, ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలోని పాల్గొనేవి ఏ జ్ఞానేంద్రియాలు, 2 జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు, 3 జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు మెదడు, 4 మెదడు నాడీ ప్రేరణలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ చూద్దాం. 3 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, సి 4 మాత్రమే, డి 1 మాత్రమే. ఇంద్రియ జ్ఞానం అనేది సంక్లిష్టమైన విధానం. ఇందులో పాల్గొనేవి అంటే జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు మెదడు. సో ఆప్షన్ 1 అంటే ఏ 3 మాత్రమే సరైనది. 32వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచం అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రశ్నలు మనం చాలా ఈజీగా చేయాలంటే ఇచ్చినటువంటి ప్రశ్నలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందుకు సమాధానం కూడా మనం ఈజీగా గ్రహించగలం. నెమలి, జిరాఫీ, కుక్క, పిల్లి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కనుక జతపరిచినట్లయితే అందుకు కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఆప్షన్ 4 CDAB అనేది కరెక్ట్ సమాధానం అవుతుంది. 33వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము అనేటువంటి ప్రశ్న మరలా ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి పైనాపిల్, పసుపు, మిరప, తోటకూర వంటి శాస్త్రీయ నామాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రశ్నలు కూడా మనకు డిఎస్సి మరియు టెట్ ఇతర సంబంధిత కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు రావడం జరుగుతుంది. వీటి యొక్క సమాధానాన్ని కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ 4 BA DCగా సమాధానం. 34వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రోటిస్టా లక్షణం కానిది. 1 త్వచంతో కూడిన నిజకేంద్రకం ఉంటుంది. 2 ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలను శక్తిని పొందుతాయి. 3 కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి. 4 ఇవి సిద్ధ బీజం సహాయంతో ప్రత్యుత్పత్తి జరుగుతాయి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రోటిస్టా లక్షణం కానిది ఏది? అందుకు సమాధానం సిద్ధ బీజాశయంలతో ప్రత్యుత్పత్తి జరగవు. సో ఆప్షన్ బి 4 కాదు. 35వ ప్రశ్న, బాహ్య చర్మం, మధ్య త్వచం, అంతఃత్వచం అనే విభాగాలు ఏ కణజాలంలో కలవు? ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, బి విభాజ్య కణజాలం, సి త్వచ కణజాలం, సి ప్రసరణ కణజాలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాహ్య చర్మం, మధ్య త్వచం, అంతఃత్వచం అనే విభాగాలు ఏ కణజాలంలో కలవు అంటే 35వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. త్వచ కణజాలంలో కలవు. 36వ ప్రశ్న, ఎప్పుడు విభజన చెందగలిగే శక్తి కలిగి ఉండే కణజాలాలు? ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, బి విభాజ్య కణజాలం, సి త్వచ కణజాలం, డి ప్రసరణ కణజాలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ కణజాలాలు ఎప్పుడు విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయి అంటే 36వ ప్రశ్నకు సమాధానం
కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి విభాజ్య కణజాలం. ఇవి ఎప్పుడు విభజన చెందగలిగే శక్తి కలిగి ఉంటాయి. 37వ ప్రశ్న సంధాయక కణజాలంలోని ఒక రకం కానిది. ఏ స్థూల కణజాలం, బి పోషక కణజాలం, సి మృదు కణజాలం, డి దృఢ కణజాలం. కణజాలాలు మీకు అందరికి తెలిసే ఉంటాయి. మనం ఎందుకంటే వీటి మీద ఎగ్జామ్ కూడా రాసాం. డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్లో కూడా వీటి గురించి చర్చించుకున్నాం. సంధాయక కణజాలంలోని ఒక రకం కానిది ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ బి పోషక కణజాలం అనేది కాదు. 38వ ప్రశ్న యూకలిప్టస్ చెట్లలో ఎంత ఎత్తు వరకు పోషకాలను ప్రసరణ కణజాలాలు సరఫరా చేస్తాయి? ఆప్షన్ ఏ 250 అడుగులు, ఆప్షన్ బి 120 అడుగులు, ఆప్షన్ 3 200 అడుగులు, ఆప్షన్ 4 330 అడుగులు. యూకలిప్టస్ చెట్లలో ఎంత ఎత్తు వరకు పోషకాలను ప్రసరణ కణజాలాలు సరఫరా చేస్తాయి అంటే 38వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి 200 అడుగుల వరకు ఎత్తు వరకు పోషకాలను కణజాలాలు ప్రసరణ చేస్తాయి. 39వ ప్రశ్న తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృషించుటకు కారణం? ఏ పారగమ్యత, బి వ్యాపనం, సి ద్రవాభిసరణం, డి శీఘ్ర దహనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృషించుటకు కారణం ఏది? 39వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద్రవాభిసరణం వల్ల తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృషిస్తుంది. 40వ ప్రశ్న కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1838 నుండి 39, ఆప్షన్ బి 1895-97, ఆప్షన్ సి 1889 నుండి 90, ఆప్షన్ డి 1902 నుండి 3. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. 40వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1838 నుండి 39 సంవత్సరంలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మనం రాసుకున్నటువంటి గ్రాండ్ టెస్ట్. 9వ తరగతి బయాలజీ నుండి 1 నుండి 5వ లెసన్ల వరకు మనం ఎగ్జామ్ రాసుకున్నాం. 40 ఛాలెంజింగ్ ప్రశ్నల ద్వారా ఎగ్జామ్ రాసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో గ్రాండ్ టెస్ట్ రాయబోయే టాపిక్ ఏంటంటే 9వ తరగతి బయాలజీ నుండి 6 నుండి 11వ లెసన్ల వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. అదేవిధంగా ఆ వీడియోతో మనం 9వ తరగతి కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్ నిర్వహించినట్లు అవుతుంది. సో అందుకు కూడా మీరందరూ సహకరించాలి. ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా మీరు మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్లో కాకున్నట్ల ఈ గ్రాండ్ టెస్ట్లో ప్రశ్నలను డిఎస్సి మరియు టెట్ తరహాలో ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఆన్సర్ చేసినట్లయితే మనకు ఎంతో ఉపయోగకరంగా మన ప్రిపరేషన్లో భాగంగా ఇటువంటి క్వశ్చన్స్ను మరలా రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్ రూపంలోనే క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఎగ్జామ్ రాసిన మీకు అందరు కూడా థ్యాంక్స్. మరియు రేపు రాయబోయే అంటే నెక్స్ట్ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 6 నుండి 11 లెసన్లు రాయబోయే మీకు అందరికి కూడా ఆల్ ద బెస్ట్.